ఆలయానికి చేరుకోగానే శాస్త్రోక్తంగా ఆలయ మర్యాదలతోటి ఆలయ అధికారులు అలాగే అర్చకులు సీఎంకు పూర్ణకుంభ స్వాగతం ఇచ్చి దర్శనానికి తీసుకెళ్తా ఉన్న దృశ్యాలు రైట్ సైడ్ విజువల్స్లో చూస్తున్నాము. అలాగే గర్భగుడి నుంచి లైవ్ దృశ్యాలను కూడా చూస్తున్నాము. కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించుకొని సీఎం సహచర కేబినెట్ మంత్రులతోటి బయటకు వస్తూ ఉన్న దృశ్యాలు. ఈ దర్శన కార్యక్రమాలు పూజాధికాలు పూర్తయిన తర్వాత ఇక్కడి నుంచి మేడిగడ్డ బరాజ్ వెళ్తారు. అక్కడ ఇరిగేషన్ అధికారులతోటి సమీక్షించబోతున్నారు ముఖ్యమంత్రి. ప్రాజెక్టు మరమ్మతు పనులపై చర్చిస్తారు. తర్వాత అక్కడి నుంచి కాటారం మండలం నస్తూర్పల్లి వేదికగా 2వ విడత రైతు భరోసా నిధులను విడుదల చేస్తారు సీఎం. బహిరంగ సభ కూడా ఉంది. సో అటు సీఎం ఈ 2వ విడత రైతు భరోసా నిధుల విడుదల తర్వాత ఏం మాట్లాడతారు అన్న ఆసక్తి నెలకొని ఉంది. సీఎం రాక కోసం కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయాన్ని అందంగా ముస్తాబు చేసిన దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. 200 కోట్ల రూపాయల వ్యయంతో ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు సీఎం రేవంత్కి అర్చకులు అధికారులు స్వాగతం పలికిన దృశ్యాలు. సో శిలాఫలకాలు సిద్ధంగా ఉన్నాయి. సో ఈ 200 కోట్ల రూపాయలతోటి ఆలయ అభివృద్ధి పనులకు సంబంధించిన ఎజెండా కార్యక్రమాలు రూపొందించారు. ఆ శిలాఫలకాలని ఇప్పుడు ఆవిష్కరించబోతున్నారు. కేబినెట్ సహచర మంత్రులు 7-8 మంది మనకి లైవ్లో కనిపిస్తున్నారు. ఆ దృశ్యాలని చూస్తున్నాము. సీఎం రాక కోసం సహచర కేబినెట్ మంత్రులు ఇతరత్ర కాంగ్రెస్ నేతలంతా కూడా ఉదయం నుంచి అక్కడ వెయిట్ చేస్తున్నారు. ఆల్రెడీ వాళ్ళు 1-2 పర్యాయాలు దర్శన కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుని సీఎం కోసం వేచి ఉన్నారు. సీఎం రాగానే సీఎంకి స్వాగత సత్కారాలు పూర్తయిన తర్వాత ముఖ్యమంత్రితో పాటు మళ్ళీ ఒక్కసారి అమ్మవారి అయ్యవారి గుళ్ళోకి వెళ్ళి దర్శనాలు పూర్తి చేసుకుంటున్నారు. ఆ దృశ్యాలు చూస్తున్నాము. కాళేశ్వరం ముక్తేశ్వరం చేరుకున్న సందర్భంగా సీఎం రేవంత్కు అధికారులు కార్యకర్తలు అర్చకులు స్వాగతం పలికి పూర్ణకుంభంతో ఆయనకు ఎదురెళ్ళి ఆలయం లోపలికి తీసుకెళ్లిన దృశ్యాలు పూజాధికాలు పూర్తి చేసిన దృశ్యాలను కూడా లైవ్లో చూస్తున్నాము.